2 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ జారీ చేయడం కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నంబర్ 252లో పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జానకిరాం గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డిలు విమర్శించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జర్నలిస్టులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించి డీఆర్ఓ భుజంగరావుకు వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టుల కనీస హక్కు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, జర్నలిస్టుల మధ్య విభేదాలు తెచ్చే విధంగా కొత్త జీవో ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు అన్న నినాదంతో పనిచేసిన జర్నలిస్టులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో 2014 మార్చి నెలలో జరిగిన జర్నలిస్టులకు జాతరకు వచ్చిన అప్పటి కాబోయే ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చుకుందామని ప్రకటించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన సూచన మేరకు పూర్వ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23,000 మంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డ్స్ జారీ చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందికి తెచ్చి అందరికీ కార్డులివ్వగా 40 ఏళ్ల నుంచి జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తున్నామని ప్రగల్భాలు పలుకుతూ 2 రాష్ట్రాల్లో ఉండే ఒక సంఘం అప్పట్లో దీనిని వ్యతిరేకించిందని, వాళ్ళ యూనియన్ కు చెందిన జాతీయ నాయకుడే మీడియా అకాడమీ చైర్మన్ ఉండటంతో ఇప్పుడు డెస్క్ జర్నలిస్టులను వేరు చేసి వాళ్ళ పంతాన్ని నెగ్గించుకున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని డెస్క్ జర్నలిస్టులు నిశ్చితంగా గమనించాలని కోరారు. మీడియా అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు పేరిట 2 కార్డులు తెచ్చి గందరగోళం సృష్టించారని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం జరుగుతుందో జీవోలో విశదీకరించలేదని, జర్నలిస్టులనే వాళ్లకు అందరికీ ఒకే రకమైన ప్రయోజనాలు ఉండాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కొత్తగా ఇవ్వబోయే కార్డుల కోసం కొత్త నిబంధనలు పెట్టి కార్డులలో 10,000కు పైగా కోత పెట్టే విధంగా ప్రస్తుత నిబంధనలు తెచ్చారన్నారు. ఈ నిబంధనలతో జర్నలిస్టులు తమ హక్కుగా పొందే అక్రిడిటేషన్ కార్డులను కోల్పోవడం అనివార్యమన్నారు. రిపోర్టర్స్, డెస్క్ జర్నలిస్టులకు మధ్య విభేదాలు సృష్టించే విధంగా మీడియా కార్డును తేవాలని యోచించడం శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న సమయంలో తీసుకువచ్చిన జీవో 239 ప్రకారం అప్పటి చైర్మన్ అల్లం నారాయణ కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర స్థాయిలో 12, జిల్లా స్థాయిలో 4 అక్రిడిటేషన్లు ఇవ్వగా ప్రస్తుత చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కేబుల్ ఛానళ్లకు కక్ష కట్టినట్లు రాష్ట్ర స్థాయిలో ఒక కార్డు కూడా ఇవ్వకుండా జీవో తేవడం వెనుక మర్మమేమిటో అర్థం కావటం లేదన్నారు. మండల స్థాయిలో 1,00,000 జనాభా ఉంటేనే గతంలో అదనంగా కార్డులు ఇచ్చేవారని, ప్రస్తుతం కేవలం మండలానికి ఒక కార్డు, నియోజకవర్గానికి అసలే కార్డులు లేకుండా ఎత్తివేయటం వల్ల పార్ట్ టైం రిపోర్టర్లకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, సమాచార మంత్రికి ప్రస్తుత మీడియా అకాడమీతో పాటు ఆయన కొనసాగుతున్న సంఘం వారు తప్పుడు సమాచారం ఇవ్వటం వల్ల ఇలాంటి జీవో వచ్చి ఉంటుందని తాము భావిస్తున్నామని, రాష్ట్రంలోని మైనార్టీ జర్నలిస్టులు వ్యతిరేకించే ఈ జీవోను వెంటనే పునఃపరిశీలించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందేలా నూతన జీవోను సవరించాలని డిమాండ్ చేశారు. ఇండిపెండెంట్ జర్నలిస్టులకు కనీస అనుభవం 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలు పెంచడం అన్యాయమన్నారు. 23,000 అక్రిడిటేషన్ కార్డులు ఇస్తే ఇక్కడ అర్హులకు కార్డులు ఇవ్వటం లేదని ఢిల్లీకి పోయి ధర్నాలు చేసిన ఆ ఆంధ్ర సంఘం నాయకులు ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. పెద్ద పేపర్లకు, శాటిలైట్ ఛానళ్లకు సైతం భారీ స్థాయిలో కోత విధించారని, అనుభవంలోకి వస్తే కానీ అందరికీ అర్థం కాని విధంగా ఈ జీవోను తీసుకువచ్చారన్నారు. మీడియా అక్రిడిటేషన్ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులు ఎందుకు చేర్చారని ప్రశ్నించారు. ఢిల్లీలో ఒక పక్క పీసీఐ కమిటీయే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని, అసలు ప్రస్తుతం సభ్యులే లేరని, అలాంటప్పుడు ఎవరికి ఈ కమిటీలో సభ్యులుగా చేస్తారో అర్థం కావటం లేదన్నారు. ప్రభుత్వం కొత్తగా చేసిన జీవో 252ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జీవోను సవరించాలని తాము కోరుకుంటున్నామని, ఒకవేళ సవరణ చేస్తే రాజ్యాంగం కల్పించిన హక్కుగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుడతామన్నారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే సీనియర్ నాయకులు గోపాల్ గౌడ్, సంగమేశ్వర్, గోవర్ధన్ రెడ్డి, రహమద్, రాఘవులు, యాదగిరి, కార్తిక్, సోని రాజు, గిరి, శ్రీనివాస్, ఊషయ్య, శేఖర్ గౌడ్, హమీద్, ఆంజనేయులు, రవి, యాదగిరి, వంశీ, సంగమేశ్వర్, చంద్రశేఖర్, అరవింద్, జయరాజ్, యూసుఫ్, ఇంతియాజ్, అబ్రహం, రాణి కె, వేణుగోపాల్, జి భాస్కర్ గౌడ్, చంద్ర శ్రీనివాస్, పెద్దిగారి నగేష్, గుప్తా, టి నాగరాజు, మచ్చా యాదగిరి, డి నవీన్, శ్రీకాంత్, రఘు, శ్రీనివాస్ యాదగిరి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి 252 జీవోను అది విలేకరులకు అందరికీ కూడా, తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరికీ కూడా వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి దాన్ని వెంటనే సవరించి అర్హులైనటువంటి జర్నలిస్టులందరికీ కూడా అక్రిడిటేషన్ కార్డులు వచ్చేలా ప్రభుత్వము దాన్ని సవరించి చేయాలని చెప్పేసి మెదక్ జిల్లా కలెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ సిఫారసు చేయవలసిందిగా వారిని కోరుతా ఉన్నాం. ప్రత్యేకంగా గతంలో ఉన్నటువంటి 12
అక్రిడేషన్ కార్డుల స్థలంలో 6 అంటే సగానికి కుదించేసి ఇవ్వడం చాలా వరకు కూడా ఇది పనిచేస్తున్నటువంటి అర్హులైనటువంటి జర్నలిస్టులు అందరూ కూడా ఇది అన్యాయం జరుగుతుంది. చిన్న పత్రికలు అయితేనే మధ్యతరగతి మీడియం పత్రికలకు అలాగే పెద్ద పత్రికలకు కూడా ఇంతకుముందు ఉన్నటువంటి కెమెరామెన్లు తర్వాత జిల్లా స్టాఫర్లు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి క్రైమ్ రిపోర్ట్ ఇలాంటివి కూడా పెట్టుకునేటువంటి అవకాశం ఉండే వాటన్నిటిని కూడా ఇప్పుడు ఉక్కుపాదంతో తొక్కేసి జీవోను 252 జీవోను తీసుకొచ్చి మా అందరికి కూడా అన్యాయం చేస్తున్నారు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి ఈ 252 జీవోలో ఉన్నటువంటి కొన్ని తప్పుడు విధానాలను అన్నిటి కూడా సరిచేసి ఖచ్చితంగా అందరికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరము TUWJ 143 తరఫున పోరాటం చేసి ఇది జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కూడా తీసుకెళ్లి ఈ అందరికి కూడా న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. ఎటకేలకు 2 ఏళ్ల తర్వాత అక్రిడేషన్ ఇస్తామని చెప్పడం శుభపరిణామం. కానీ ఈ అక్రిడేషన్ ఇస్తామనే జీవోలో 252 జీవో అయితే తీసుకొచ్చిర్రో అదే జర్నలిస్టులకు అక్రిడేషన్లకు దూరం చేయడం విధంగా ఆ జీవో ఉంది. ఆ జీవోను వెంటనే సవరించాలని చెప్పేసి TUWJ 143 యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో అర్హులైన జర్నలిస్టులందరికీ కార్డులు వచ్చేవి. గత తెలంగాణ రాష్ట్రంలో 23,000 అక్రిడేషన్ కార్డులను ఇచ్చిన ఘనత TUWJ 143కి ఉంది. ఇప్పుడు దాన్ని 10,000కు కుదించడం అంటేనే అర్థమవుతుంది జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ను తొలగించే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఈ జీవోను సవరించేంత వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. జర్నలిస్టులందరికీ చిన్న పత్రిక పెద్ద పత్రిక అన్ని పత్రికలు ఏ పత్రికలకైనా కేబుల్ ఛానళ్ళకైనా ఇంకా మీడియా ఛానళ్ళకైనా ప్రతి ఒక్కరికి పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సిందే. కానీ ఈరోజు కుదించడం పేరిట జర్నలిస్టులను మోసం చేయడానికి ప్రభుత్వం కుట్ర పంతుంది. ఈ కుట్రను తిప్పికొట్టడానికి జర్నలిస్టులంతా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ జరుగుతూ ఉన్నాయి. రేపొద్దున ఈ జీవో సవరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాము. We want justice. We want justice.